మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హైదరాబాద్ లో 8 ఇంటర్ కాలేజీలు ఫైర్ ఎన్ఓసి ఫోర్జరీ సంతకాలు చేశారు అని చెప్పేసి అటు పోలీసులు కేసును నమోదు చేశారు. అందులో హైందవి జూనియర్ కాలేజ్ ఉంది. ప్రస్తుతం చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సార్, ఫోర్జరీ చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి, వాస్తవమేనా? నేను GHMCకి అప్లై చేసుకున్నా కదమ్మా, అది స్క్రూటినీలా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఫోర్జరీ అని తేలిందమ్మా. ఇది ఎప్పుడు తెలిసింది? నాకు పర్మిషన్ మనకు ఎందుకు రాలేదన్నది ఎంక్వైరీ చేసినప్పుడు అధికారులు చెప్పారు, మీరు అప్లై చేసింది ఫోర్జరీ అని చెప్పారు. హైడ్రాకి మీరేమన్నా అప్రోచ్ అయ్యారా? హైడ్రా మిమ్మల్ని ఏమన్నా అప్రోచ్ అయిందా? నేను హైడ్రాకు అప్రోచ్ అసలు కాలేదు, మేము GHMCకి అప్రోచ్ అయినాము. అక్కడ మాకు తెలిసిన విషయం అంటే ఈ మధ్యలో ఇదంతా హైడ్రాకు కన్వర్ట్ చేసినాము అని అన్నారు. అట్లాగే నేరుగా నేను GHMC ఆఫీస్ హైడ్రా ఆఫీస్ పక్కపక్కనే కదా, ట్యాంక్ బండ్ ఇక్కడ అది అక్కడ. సో అక్కడికి వెళ్ళిన ఆ రోజు హైడ్రా మన కమిషనర్ గారు రంగనాథ్ గారు ఉన్నారు అవైలబుల్గా. నన్ను కాలేజ్ నుంచి వచ్చినట్టే తీసుకున్నాక ఏంది విషయం అన్నారు. సార్ ఇట్లా సో నేను అప్లై చేసిన మనలో ఏదో ఫోర్జరీ చేసిర్రు అని ఇట్లా వినికిడి వస్తుంది సార్ ఇది అని అంటే, బెల్ కొట్టి ఇద్దరు ఆఫీసర్లను పిలిస్తే, సార్ ఇది మనకు ఫోర్జరీ అని వచ్చింది సార్, కానీ ఇచ్చింది GHMC వాళ్ళు అని అంటే, మీరు అని అన్నాడు. అంటే నేను చైర్మన్ సార్ హైందవి కాలేజీ అని అన్నా. మీరు సరే చైర్మన్ గారు వచ్చి మరీ చెప్తున్నారు కదా, దీని మీద ఎంక్వైరీ చేయండి, చేసి ఎవరు ఉన్నారో దోషులను పట్టండి. ఒకే కాలేజ్ కాదు కదా, 8 కాలేజీలు. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? ఇది ఒక విధంగా అదే నేనే పోయి కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఇప్పుడు ఫోర్జరీ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? అమ్మ, ఫోర్జరీ మేము GHMCలకు అప్లై చేసినాం అన్న. అమ్మ, అది ఒక హైడ్రా పరిధిలోకి వచ్చిందా GHMC పరిధిలోకి వచ్చిందా మాకు తెలియదు. మాకు మాత్రం వచ్చింది ఈడ హెడ్లైన్స్ అని GHMC అని వచ్చింది. సంతకం ఎవరిది? ఇలా ఎవరున్నది నాగిరెడ్డి సార్ అని ఉన్నది, ఇంకోటి కమిషనర్ GHMC అన్నట్టున్నది. మాకు అది అంతే తెలుసు. కాలేజ్ మీద లేక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, కేసు నమోదైంది, ఏం చెప్తారు? మేము లీగల్గా ఫైట్ చేస్తాం కదమ్మా. దోషులను వదిలి కాలేజీ వాళ్ళ మీద కేసులు ఎట్లా బుక్ చేస్తారమ్మా? దొంగ ఎవరో వాణి పట్టాలి. మాకు ఇస్తే మేము తీసుకున్నాం, అప్లై చేసినాం. మాకు ఏదన్నా శిక్ష ఇవ్వాలంటే మా కాలేజీని అఫిలియేషన్ ఇవ్వద్దు, కానీ క్రిమినల్ కేసు బనాయించే అంత మేమేం తప్పు చేసినాము? మాకేం సంబంధము? చేసినోడు మంచిగా ఉన్నాడు. మీరు అధికారులు పట్టే వాళ్ళని పట్టక మమ్మల్ని పడితే ఏం లాభం? ఇది కాలేజ్ అప్లై చేసింది, స్క్రూటినీలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తేల్చి చెప్పింది, మాకు పర్మిషన్ ఇవ్వలే. మేము ఇప్పుడు 500 మంది పిల్లలు ఏం చెప్తారు? ఫైనల్గా బిగ్ టీవీ నుంచి ఈ ఫోర్జరీ సంతకాలు జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక కాలేజ్ చైర్మన్గా? అమ్మ, కాలేజీలు నలుగురికి విద్యను అందిస్తాయి, విజ్ఞానాన్ని అందిస్తాయి. ఇలాంటి పనులు ఏ కాలేజ్ చేయదమ్మా. అయితే చేసింది ఎవరో వాళ్ళని గుర్తించాలి, కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఎవరు కూడా బాధితులు కావద్దు. ఇవాళ హైందవి కాలేజ్ అయ్యింది, రేపు ఇంకో కాలేజ్ కావచ్చు. ఆ బాధితులు కాకుండా చూసుకోవాలి. మేము GHMCలో ఫైర్ ఎన్ఓసిని అప్లై చేసాము. ఆ తర్వాత మాకు అప్లికేషన్ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకి అప్లై చేసినప్పుడు అది ఫేక్ అని తేలింది. సర్జరీ ఫేక్ అని తేలింది. ఫోర్జరీ సంతకాలు చేశారని చెప్పి తెలిసింది. నేనే హైడ్రా రంగనాథ్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి మా ప్రమేయం ఏముంది, ఎవరైతే ఫోర్జరీ సంతకాలు చేశారో వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హైందవి కాలేజ్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, హైదరాబాద్. Big TV, without fear or favor.